ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి కాలములో కూడా దేవుడు తన ప్రజలను నడిపించడానికి తాను ఏర్పాటు చేసుకున్న ఒక మార్గమును వారి ముందు పెడతాడంట. అదే జీవ మార్గమై ఉంది. మానవుని ఎదుట ఆది నుండి కూడా దేవుడు 2 మార్గాలు పెడతా వచ్చాడు ఆయన. ఒకటి జీవ మార్గం, మరొకటి మరణ మార్గం. కానీ మానవుడు ఎల్లప్పుడూ కూడా తాను ఆ మరణ మార్గమును ఎన్నుకొని, అది విశాలమైన మార్గమని, అది చాలా ఆనందకరమైన మార్గమని, అది సుఖ సంతోషాలతో కూడిన మార్గమని, అది సౌకర్యాలతో కూడిన మార్గమని ఎంచి ఆ మార్గమునే ఎన్నుకొని తుదకు మరణాన్ని పొందుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుడంట తన పిల్లల కోసం ప్రతి కాలములో కూడా తాను ఏర్పాటు చేసిన ఒక మార్గమును తన ప్రజల ఎదుట పెడతా వచ్చాడంట. అది సంకుచితమైన మార్గమే, అది ఇరుకైన మార్గమే, అది వ్యాధులతో కూడిన మార్గమే, అది సమస్యలతో కూడిన మార్గమే, కానీ అది జీవమునకు తీసుకెళ్లే మార్గం అంట. వాగ్దానమును స్వతంత్రించుకునే మార్గం. దేవుడే ఆ మార్గములో నీకు మార్గదర్శిగా ఉంటాడంట ఆయన.